పరిగి మండలంలో శంకరప్ప అనే అతనికి మేము ముగ్గురు కూతుర్లము. మేము టెంపుల్‌కి వెళ్ళింటే ఏప్రిల్ నెలలో మా ఇంట్లో 35 తులాల బంగారం చోరీ కావడం జరిగింది. మేము ఇంటికి రాగానే వచ్చి చూడగానే మా వాకిళ్ళన్నీ తాళంలు పగలగొట్టేసి మా దొంగలెవరెవరో మా ఇంటి అంతా చిల్లాచెదరు చేసేసి మా బంగారంతా దోచుకొని వెళ్ళిపోయారు. మాకేం చేయాలో తోచని పరిస్థితుల్లో మేము కంప్లెయింట్స్ ఇవ్వడం జరిగింది. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆహ్, న్యాయం చేయడం కోసము సార్ వాళ్ళు చెప్పారు. "అమ్మ చేస్తాము. కంపల్సరీ అవుతాది. కొంచెం టైం పడతదన్నారు." తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళున్నారు చెప్పారు, "ఎస్పీ ఆఫీస్‌కి పోతే మీకు కంపల్సరీ న్యాయం జరుగుతాది. మీరక్కడికి వెళ్ళండమ్మా" కొ అని చెప్పారు. నేను ఎస్పీ ఆఫీస్‌కొచ్చి సార్ వారిని కలవడం జరిగింది. సార్ ఉండుకొని "కంపల్సరీ అమ్మ మీరు ముగ్గురు ఆడపిల్లలు అంటున్నారు కదా! చాలా సమస్యల్లో ఉన్నారు. కాబట్టి మీకు త్వరగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తానని" చెప్పారు. తర్వాత సార్ వాళ్ళు వెంటనే ఈ పోలీస్ వాళ్ళకి చెప్పి రికవరీ చేయండి. వాళ్ళ సొమ్ము పాపం ఆడపిల్లలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి న్యాయం కంపల్సరీ చేయాలని చెప్పారు. కాబట్టి సారు చెప్పిన విధంగానే సార్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేసి దొంగలు దొరికేలాగా చూసారు. ఆ దొంగలు పట్టుకొని మా బంగారాన్ని సార్ వాళ్ళు రికవరీ చేశారు మాకు. దీనికోసం నేను ఎస్పీ సార్‌కి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలాగే జిల్లాలో ఉన్న పోలీసులందరికీ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. మా పరిగి మండలంలో ఉన్న ఎస్ఐ రంగడు సార్‌కి, సీఐ రాఘవన్ సార్ కూడా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు సార్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హ్మ్.